యేసు ప్రభు వరకు వారందరికీ వందనాలు. దేవుని వల్ల మనం జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రేమించిన సమయాన్ని బట్టి ఆయుష్కాలం బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినంత మనం ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకొందుమని మనవి చేయగా, అతడు వెల్లుడిని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా, అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలం నరుకుచుండినప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా, అతడు కొమ్మాయి ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనెను. ఈ సమయంలో దేవుడు తన వాక్య భాగమును ఆయన మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ఓకే, జాగ్రత్త విందాం. చాలా క్లుప్తంగా విందాం దేవుడి మాటలు. దేవుని సేవకుడైన ఎలీషా భూమి మీద ఉన్నప్పుడు ఎలీషా దగ్గర ఉన్న కొంతమంది శిష్యులు ఉండే స్థలం ఇరుగ్గా ఉంది, కొన్ని ఇండ్లు కట్టుకుందాం అనుకున్నారట. స్థలం ఇరుగ్గా ఉంది, ఇళ్ళు కట్టుకుందామని వాళ్ళు అడవిలోకి పోయి ఇండ్లు కట్టుకోవటానికి కావలసిన కలప చెట్లు నరుకుతూ ఉన్నారు. చెట్లు నరుకుతూ ఉంటే నది పక్కన ఉన్న చెట్టు నరుకుతున్న సందర్భంలో ఒక శిష్యుడు ఆ గొడ్డలి ఒకటి ఊడిపోయి కర్రేమో చేతిలో ఉంది, గొడ్డలేమో ఊడిపోయి నేలలో పడిపోయింది. అప్పుడు వెంటనే శిష్యుడు దేవుని సేవకుడు ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా, ఆ గొడ్డలు నాదైనా కాదు, అరువు తెచ్చుకున్నాను, ఇప్పుడు అదేమో పోయి నేలలో పడిపోయింది, నాకు సహాయం చేయండి అని అడిగాడు. జాగ్రత్త 4 మాటలు చెప్తాను, త్వరగా నేను సాధ్యమైనంత వరకు. ఈ వాక్యంలో నుంచి ఊడిపోయిన గొడ్డలట ఏమైపోయిందట? ఊడిపోయిన 5వ వచనంలో మనకు కనపడుతుంది, ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోయానో. ఎవరు ఇతను అంటే, ఇతను కూడా శిష్యుడే, దేవుని ఎరిగినవాడే, దేవుని సేవకుడైన ఎలీషా గారి దగ్గర ఉన్నవాడు, శిష్యులలో ఒకడుగా పిలువబడినవాడు. ఇతడు పని చేస్తుండగా గొడ్డలి ఊడిపోయిందట. గొడ్డలి దేనికి? అది ఒక ఆయుధం. ఎందుకు మనకు కావలసిన అవసరాలను తీర్చుకోవటానికి దేవుడిచ్చిన బలమైన ఒక ఆయుధం. మంచికి దేవుడు మనలందరినీ కూడాను ఒక మంచి గొడ్డల్లాగా తయారు చేశాడు. తన పని కొరకు దేవుడు మనల్ని ఒక మంచి గొడ్డల్లాగా తయారు చేస్తే మనమేమో ఎట్లా ఉంటామంటే ఊడిపోతూ ఉంటాం. చేతిలో కర్ర ఉంది కానీ గొడ్డలి మాత్రం లేదు, ఊడిపోయింది. ఈరోజు ఈ మాట ఉంటుంది మనలో. గొడ్డలి ఇతను ఎలా పోగొట్టుకున్నాడో అనేక మంది విశ్వాసుల జీవితాల్లో చాలాసార్లు దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అలాగే పోగొట్టుకుంటున్నావు. ఊడిపోయిన గొడ్డలికి ఏం విలువ ఉంటుంది? ఊడిపోయిన గొడ్డలి ఏం చేస్తుంది? మొత్తం గొడ్డలి కర్ర నుండి ఉపయోగం ఏంటి? అసలు ఆయుధం లేకుండా ఉపయోగం ఏంటి? ఏమైనా పని అవుద్దా? ఉత్తకర్ర చెట్టును ఏమన్నా నరగలదా? ఇల్లు ఏమన్నా నిర్మించగలదా?
ఇంటికి కావలసిన దూలాలను ఏమన్నా ఏర్పాటు చేయగలదా? ఏం చేయలేదు. యేసు ప్రభువుని నమ్మిన మన జీవితాల్లో కూడాను ఎన్నిసార్లు మనం ఊడిపోయిన గొడ్డెల్లాగా ఉంటాం. ఊడిపోయిన గొడ్డలకి ఎట్లా విలువ ఉండదో నీకు కూడా ఏమి ఉండదు. ఉత్తకర్ర పట్టుకొని ఎంత కొట్టినా చెట్టు ఇరగదు. ఆయుధం లేకుండా నువ్వు ఉన్న జీవితం అంతే. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప విలువ, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ప్రార్థన, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆత్మీయత, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప విశ్వాసము, దేవుడు నీకు ఇచ్చిన అంతకంటే మించిన అభిషేకం, ఇవన్నీ ఎప్పుడో ఓడగొట్టుకున్నావు. ఏం చేసుకున్నావు? ఇవన్నీ ఎప్పుడో నీ నిర్లక్ష్యపు భక్తి జీవితం వల్ల ఎక్కడో ఓడగొట్టుకొని ఇప్పుడు పోయిందే అని బాధపడతా ఉన్నావు. జాగ్రత్త. ఒక మంచి ఆయుధాన్ని చేతికి ఇచ్చినట్లుగా దేవుడు నీకు ఆయన బిడ్డకు ఒక ముద్రనిచ్చాడు, ఒక చక్కటి రక్షణ ఇచ్చాడు, మంచి ఆత్మీయ జీవితం, మంచి కుటుంబం, ఒక గొప్ప అభిషేకాన్ని దేవుడు నీకు ఇస్తే ఈరోజు చాలామంది పరిస్థితుల్లో ఊడిపోయిన గొడ్డలాగా ఉన్నారు. ఏం ఉపయోగం? నీ వాళ్ళు ఊడిపోయిన గొడ్డలు ఏం ఉపయోగం? ఆలోచించండి. దేవుని చేతుల్లో నుంచి జారిపోయిన గొడ్డలు, ఊడిపోయిన గొడ్డల్లాగా నువ్వు ఉంటే నీ వల్ల ఏం ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకో. ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా గొడ్డలి ఊడిపోయి నెలలో పడిపోయిన స్థలాన్ని చూపించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎప్పుడు జారిపోయావో దేవుడి చేతుల్లో నుండి, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ నీకున్న ఆయుధం పోయిందో నువ్వు తెలుసుకో. ఒత్తకర్ర చేతిలో పట్టుకొని గొడ్డలి నా చేతిలో ఉంది అనుకోవటం అబద్ధం, భ్రమ. యేసు ప్రభువుని నమ్ముకొని ఆయుధం లేకుండా ఎప్పుడో పోగొట్టుకున్న నీకున్న రక్షణ నీకు తెలుసు, నీకు మాత్రమే తెలుసు, నీ పక్కన వాళ్ళకు కూడా తెలియదు. నీ జీవితంలో ఉన్న లోపాన్ని బట్టి, వాక్యానుసారంగా జీవించని జీవితాన్ని బట్టి, నీలో ఉన్న బలహీనతను బట్టి, పాపాన్ని బట్టి ఎప్పుడో పోగొట్టుకున్నావు ఆయుధాన్ని. ఎక్కడ పోగొట్టుకున్నావో, ఏ పనుల్లో పోగొట్టుకున్నావో, ఎక్కడ వెనుకకు తగ్గి పాపంలో పడిపోయి జారిపోయావో నీకు మాత్రమే తెలుసు. తెలిసినా పైకి మాత్రం కొత్త గొడ్డలు చేతులు పట్టుకొని సాతాన్ని బెదిరించాలని చూస్తాం. వాడు అంటాడు, చూసారులే పోలే, ఏం కుదరదో, నువ్వు ప్రార్థన చేస్తానికి వచ్చావు అనుకో, ప్రార్థన చేస్తున్నాను వాడు అంటాడు, ఆయుధం లేకుండా ఉత్తకర్ర తీసుకొని చెట్టును కొడితే అది ఇరుగుద్దా? నువ్వెప్పుడో బాగొట్టుకున్నావు నీకున్న అభిషేకాన్ని, నువ్వెప్పుడో బాగొట్టుకున్నావు నీకున్న రక్షణను, నువ్వెప్పుడో బాగొట్టుకున్నావు నీ ప్రార్థన జీవితాన్ని. నువ్వే పెద్ద ప్రార్థన పరుడాలకు వచ్చి మోకరెత్తావు, పెద్ద ప్రార్థన పనులు చేస్తావు, అది తెలుసులే, నీ గురించి పో అంటాడు. వాడేం బెదరడు, నిన్ను చూసి వాడేం భయపడ్డావు, నిన్ను చూసి సాతాండు ఏం పారిపోడ్డావు. ఎందుకో? నీ దగ్గర ఆయుధం లేదని వాడికి తెలుసు. ఏమి లేదు, నీ దగ్గర గొడ్డలి అనే ఆయుధం ఎప్పుడో ఊడిపోయింది, ఎప్పుడో అది పోయింది. పైకి మాత్రమే ఉత్తకర్ర చేతిలో ఉంది. ఏముంది చేతిలో? కర్ర మాత్రమే చేతిలో ఉంది. కర్రకు ఉన్న ఆయుధమైన గొడ్డలి మాత్రం ఎప్పుడో జారిపోయింది. ఈ రోజులో ఎక్కువ మంది విశ్వాసుల జీవితాలు ఇవే. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా కరబట్టుకొని ఉన్నాం. ఆ క్రైస్తవ జీవితంలో ఉన్న భక్తిలో శక్తి అనే ఆయుధం ఎప్పుడో పోగొట్టుకున్నాం. ఇప్పుడు అవన్నీ శక్తి లేని పనులు, శక్తి లేని ప్రార్థన, శక్తి లేని పనులు, శక్తి లేని ప్రసంగాలు. వాడేం భయపడతాడు? ఆయుధం లేకుండా ఉత్తకర్రతో సాతాను ఎందుకు భయపడతాడు? వాడు కుక్కపిల్ల పారిపోవటానికి. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వాడు ఎతుకుతూ తిరుగుచున్నాడు. వాడు సింహంలాగా ఉంటే ఉత్త కర్ర తీసుకొని వాడిని భయపెడితే వాడు ఎందుకు పారిపోతాడు? నీ దగ్గర ఆయుధం లేదని వాడికి బాగా తెలుసు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో నువ్వు రక్షణ పోగొట్టుకున్నది వాడికి తెలుసు, నీ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకుంది వాడికి తెలుసు, నీ ఆత్మీయతను విశ్వాసాన్ని పోగొట్టుకుంది వాడికి తెలుసు, దేవుడు మొదటి రోజున నీకు ఇచ్చిన అభిషేకాన్ని నువ్వు పోగొట్టుకుంది వాడికి తెలుసు. నువ్వు పైకి కేవలం నటిస్తూ ఉన్నావు, వాడికి తెలుసు. అందుకే నువ్వు ప్రార్థనలు చేసిన వాడేం బెదరటల్లా, నువ్వు ప్రార్థనలు చేసిన వాడేం అదరటల్లా. వాడికి తెలుసు ఏమని, నీ గొడ్డలు ఎప్పుడో చెప్పండి, నీ గొడ్డలు ఎప్పుడో ఊడిపోయింది. నీ దగ్గర ఉందంతా ఒత్త కర్ర మాత్రమే ఉంది, ఆయుధం ఎప్పుడో జారబిడ్చుకున్నావు. ఈరోజు ఎంతమందో తెలుసా?
చాలామంది ఈ రోజులు అదే పరిస్థితి. దేవుడిచ్చిన ఆయుధాన్ని, దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని ఎప్పుడో పోగొట్టుకొని పేరుకు మాత్రం ఉత్తకరతో బెదిరిస్తూ ఉంటాం. ఈరోజు ఈ మాట ఉంచి మనలో ఎలాగున్నాం? ఊడిపోయిన గొడ్డల్లాగా నీ జీవితం ఉంటే నీకేం ఉపయోగం ఉండదు. ఊడిపోయిన గొడ్డల్లాగా ఉంటే ఆయన అన్నాడు, అది నేను అరువు తెచ్చింది, అది నాది కాదు. అరువు తెచ్చిందంటే ఏంటి అర్థం? నేను మరలా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. దేవుడు ఈరోజు నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు ఈరోజు నీకు ఇచ్చిన అభిషేకం, దేవుడు ఈరోజు నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితం నీది కాదు, నువ్వు సంపాదించుకుంది కాదు, నీ సొంతం కాదు. దేవుడు నీకు ఇచ్చింది. అది నీ అంతటి నువ్వుది కాదు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చింది. అడుగుతాడు ఒక రోజు లెక్క. ఆ లెక్క అడుగుతాడు. నేను ఇచ్చిన గొడ్డలు ఏం చేశావంటే ఏం చెబుతావు? నేను ఇచ్చిన ఆత్మీయతను, నేను ఇచ్చిన రక్షణను, నేను ఇచ్చిన నీకు అభిషేకాన్ని ఏం చేశావు? ఎక్కడ పెట్టావు? ఎక్కడ పోగొట్టుకున్నావు? లెక్క చెప్పాలా? మొదటి ఊడిపోయిన గొడ్డలు లాంటి వాళ్ళు. 2 యెషయా గ్రంథం 44వ అధ్యాయం 12వ వచనం. కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పనిచేయును, సుత్తెతో దాన్ని రూపించి తన బాహుబలము చేత దాన్ని చేయును. పదును లేని గొడ్డలి ఎట్లా వచ్చి మరి కొంతమంది పదును లేని గొడ్డలి అంటే మొద్దుబారిపోయి ఉంటుంది, ఏమాత్రం పదునే ఉండదట. గొడ్డలి ఉందా అంటే ఉంది. ఎందుకు ఉపయోగపడుద్ది? అది ఎందుకు ఉపయోగపడుద్ది? పదును లేని గొడ్డలి, మొద్దు గొడ్డలి. సొలొమోను అంటాడు, పనిలో ఆయుధము మొద్దుగా ఉన్న ఎడల నీవు నీ శక్తిని ఎక్కువ ఉపయోగించవలసి వస్తుంది అంటాడు. పనిలో ఆయుధం మొద్దుగా ఉంటే ఎక్కువ బలం, ఎక్కువ శక్తి ఉపయోగించాలట. ఇక్కడ కూడా మరి కొంతమంది ఉంటాం. ఎట్లాంటి వాళ్ళమంటే పదును లేని గొడ్డలి. ఎప్పుడో యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో పదును పెట్టావు. ఎప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో పదును పెట్టావు. బాప్తిజం తీసుకున్నప్పుడు ఎప్పుడో పదును పెట్టావు నీ ఆత్మీయ జీవితానికి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ ఏమీ లేదు. మన ఇంట్లో ఉన్న వస్తువులు, కొడవల్లో, గొడ్డల్లో అప్పుడప్పుడు సానబడతా ఉంటాం, సరిపిస్తూ ఉంటాం. ఎందుకో అది సరిగ్గా పని చేయాలంటే ఏం కావాలా? పదును పెట్టాలి. లేకపోతే ఉన్న పనిలో పడదాం. లెక్కకి మాత్రమే మన ఇంట్లో ఎన్ని ఉన్నాయంటే 2-3 ఉన్నాయి అంటాం, కానీ పనికి మాత్రం అది ఉపయోగపడదు. రోజు విశ్వాసుల సమూహాలలో కూడా, సంఘంలో సమూహాల్లో కూడా పేరుకు చాలామంది ఉంటాం. దేవుడి పనిలో వాడబడే పదునైన ఆయుధం ఎవరో? దేవునికి ఉపయోగపడే పదునైన పనిముట్టు ఎవరో? అప్పుడు అంట నా గొడ్డలి పదును లేదండి. ఏముంటుంది? పదును లేదు నీకు. పనిలో మొద్దుబారిపోయావు. ఎంతకాలం అయిపోయిందో యేసు ప్రభులో నీ జీవితంలో నువ్వు దేవునిలో రోషం కలిగి, పౌరుషం కలిగి, ఆత్మీయమైన ఉజ్జీవం కలిగిన బ్రతికి ఎంతకాలం అయిపోయిందో మొద్దుబారిపోయి, నీ హృదయం మొద్దుబారిపోయి, మనసు కఠినమైపోయి, దేవుని పనిలో వాడబడలేని పనిముట్టువు నువ్వు. ఈ గొడ్డలి ఏం కాదు, ఎక్కడ వాడబడలేదు. ఎందుకు? మొద్దుబారిపోయింది. మొద్దుబారిపోయిన గొడ్డల్ని ఎవరు ఏ ఇంటోళ్ళు వాడుకుంటారు? మొద్దుబారిన పనిముట్టును వాడిన కొందరు భుజాలు, గోళ్ళన్నీ నొప్పులు పడతాయి. ఎవరు వాడటానికి ఇష్టపడరు. మొద్దుబారిపోయిన నిన్ను ఎవరు వాడుకుంటారు? నిన్ను వాడుకున్న వాళ్ళందరికీ ఆ పాస్టర్ గారికి తిప్పాలి తప్పవు. ఎందుకో? నిన్ను వాడుకునే కంటే నేను పక్కన పెడితేనే మంచిది. భుజాలు నొప్పులు అంటావు. దేవుల్లో మొద్దుబారిపోయిన ఉన్నవేమో, పదును లేని గొడ్డల్లాగా ఉన్నవేమో. దేవుడు అంటాడు అందుకే బైబిల్లో 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడిన దైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరం అవును. రైట్.
దేవుడు అన్నమాట, నీకు నీవే సాధకము చేసుకునుమో, నీకు నువ్వే అభ్యాసము చేసుకునుమో, నీకు నువ్వే ఎక్సర్సైజ్ చేసుకునుమో, నీకు నువ్వే పదును పెట్టుకొని. దేవుడు అక్కడ 2 విషయాలు చెప్పాడు. శరీరమైన సాధకము కొంత మట్టుకు ప్రయోజనకరమే, కానీ దైవభక్తి విషయం ఆత్మీయమైన సాధకము మరింత. శరీర సాధకం అంటే దేవుడు అక్కడ చెప్పింది ఏంటంటే, ఎక్సర్సైజులు చేసేవాళ్ళు, వాకింగ్లు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటి గురించి దేవుడు మాట్లాడుతారు. అవి శరీరానికి కొంత ఉపయోగపడతాయి వాళ్ళు చేసేవి, కానీ అంతకుమించి ఆత్మకు సంబంధించిన విషయాలలో, ఆత్మీయమైన విషయాలలో నీ ఆత్మను కూడా అంతే నువ్వు సాధకం చేసుకోవాలిగా అంటాడు. శరీరమైన సాధకం కొంత మట్టుకు ఉపయోగమత, కానీ అంతకుమించి ఆత్మీయమైన సాధకం మరింత ఉపయోగమత. ఆత్మీయ జీవితంలో రక్షించబడిన తర్వాత మన ఆత్మీయ జీవితాన్ని మనం పదును పెట్టుకోకపోతే నీ ఆత్మీయ జీవితం మొద్దుబారిపోద్ది. నువ్వు ఉన్నా కూడా దేవుడికి ఏం ఉపయోగపడవు. ఇంట్లో వస్తువులు లెక్కకు మాత్రమే నువ్వు ఉంటావు, కానీ మొద్దుబారి పనిముట్టును ఇంట్లో వాళ్ళం ఎలాగైతే వాడుకోలేమో అంతే ఉంటుంది మన పని కూడా. పదును లేని గొడ్డలి పనికి రాదు. పదును లేని ఆయుధము పనికి రాదు. విశ్వాస జీవితంలోనూ ఆత్మీయ జీవితంలోనూ పదును లేని నిన్ను పాస్టర్ గారు కూడా వాడుకోలేరు. ఎవరు వాడుకోరు? పాస్టర్ గారు కూడా వాడుకోరు. అయ్యగారు నాకు చెప్పట్ల పని. ఎందుకు పిలవట్లా, ఎందుకు చెప్పట్లా? నువ్వు మొద్దుబారిపోయావు. ఏమైపోయావు? మొద్దుబారిపోయావు. సరుపుకు రాటల్లో నువ్వు సరిస్తే ఏంటది? గొడ్డలు సరిస్తే పదును వస్తుంది. సరవాలంటే మల్లాడి దెబ్బలు తినాలా? నువ్వు దెబ్బ తినటానికి ప్రభువులో ముందుకు రావట్లా, అందుకే మొద్దుబారిపోయి నిన్ను సేవకుడు దేవుడు కూడా నిన్ను వాడుకో. ఏం పడాలి నీకు? పదును రావాలంటే పట్టం నేర్చుకోవాలి ముందు. ఎవరికి ఇష్టం లేనిది ఏంటో తెలుసా? పడటం. నన్ను ఒక మాట అన్నారు, నన్ను చూసి నవ్వారు, నేను పడను. పడటం రాకపోతే పదును రాదు. ఎప్పుడు ఏం రాదు? ఎంత పడితే అంత పదుంది వెళ్తాం. నన్ను అన్నారని నీలిగావనుకో మొద్దుబారిపోతావు. మొద్దును నిన్ను తీసుకొచ్చి మూలన ఎత్తడు దేవుడు. నిన్ను ఇక మొద్దుబారిపోయిన పనిముట్టును దేవుడు ఎప్పుడు అడుకోడు. దేవుడు అందుకే అన్నాడు, ఆత్మ సంబంధమైన విషయంలో నీకు నువ్వే సాధకము చేసుకో. ఏం కావాలంట? సాధకము. నీకు నువ్వే తర్ఫీదు కావాలి, నీకు నువ్వే పదును పెట్టుకో. 2022వ సంవత్సరంలో నీ భక్తి, 2023వ సంవత్సరంలో భక్తికి ఇంకా పదును రావాలి, ఇంకా మొద్దుబారకూడదు, పదును రావాలి. అప్పుడు 5 నిమిషాలే ప్రార్థన చేసుకునేవాడిని పాత సంవత్సరం. ఈ సంవత్సరంలో ఇంకొక నిమిషం 2 నిమిషాలు ఎక్కువ చేసుకో. అప్పుడు ఒక అధ్యాయమే బైబిల్ చదువు, ఇప్పుడు ఇంకొక అధ్యాయం ఎక్కువ చదువు. అప్పుడు సరిగా ఆత్మీయ చదువు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆత్మీయంగా ఉండు. అప్పుడు అంత ఆత్మల భారం ఉండదు. ఇప్పుడు ఇంకా ఎక్కువ భారం కలిగి ఉండు. పదును రావాలి. ఇంకా ఏం కావాలా? నీకు నువ్వే తర్ఫీదు కావాలా. ఇలా పదును లేని గొడ్డలుగా నువ్వు ఉంటే నువ్వు ఉపయోగపడవు. ఏం కావు? ఉపయోగపడవు. పదును లేని గొడ్డలి పేరుకు మాత్రమే లెక్కలో మిగులుద్ది, కానీ దేవుడి పనికి ఎక్కడా ఉపయోగపడదు. ఈరోజు ఈ మాట ఉంటున్న సంఘంలో జాగ్రత్త. నువ్వు లెక్కగా మాత్రమే ఉండి దేవుడి పనికి వాడపడకపోతే నువ్వు ఒక పదులు లేని మొద్దుబారిపోయిన గొడ్డలు అవుతావు. దేవుడు నిన్ను పదునైన గొడ్డలుగా చేస్తే ఫస్ట్లో బాగానే వాడబడ్డావు. పదునైన గొడ్డలి ఫస్ట్లో పదునున్నప్పుడు బాగానే చెట్లు నరికింది. తర్వాత ఏం కాటల్లా? తర్వాత నరకటల్లా. ఎందుకు నరకటల్లా? మొద్దుబారిపోయింది. మొద్దుబారిపోయింది. ఏం చేయమన్నాడు దేవుడు? పదును పెట్టు. నీ ఆత్మీయ జీవితానికి పదును పెట్టు, నీ ప్రార్థనా జీవితానికి పదును పెట్టు, నీ విశ్వాస జీవితానికి పదును పెట్టు. ఏం కావాలో? ప్రభువులో నువ్వు పదును తేలాలి. ప్రభువులో నువ్వు దేవునిలో పదునైన వ్యక్తిగా, బలమైన వ్యక్తిగా ఉండాలి. అప్పుడే సాతానుడు భయపడతాడు, శత్రువు భయపడతాడు. ఆయుధం ముద్దుగా ఉన్నప్పుడు నీ వల్ల కాదుగా, కొద్దిగా పని చేయగానే నా వల్ల కాదు అంటాం. ఒక ఆయన పనిలో పెట్టుకున్నాడట. పనిలో పెట్టుకొని ఆయనకి అప్పగించిన పని ఏంటంటే రోజుకు 10 చెట్లు నరకటం. ఫస్ట్ 2 రోజులు బాగా రోజుకు 10 చెట్లు నరికాడు.
మూడో రోజు 6 చెట్లు, 4వ రోజు 4 చెట్లు, 5వ రోజు 3 చెట్లు. ఇక గడుస్తున్న కొద్దిగా రోజుకు ఒక చెట్టు నరుకుతున్నాడు. ఇప్పుడు యజమాని వచ్చి అడిగాడట, ఫస్ట్లో బాగానే 10 చెట్లు నరికావు, ఇప్పుడేంటి రోజుకు ఒక చెట్టు నరుకుతున్నావు అన్నాడట. అయ్యా లేదయ్యా, నేను ఫస్ట్లో ఎంత కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకుని పని చేశానో ఇప్పుడు కూడా నేను అంతే పని చేస్తున్నాను. కాకపోతే ఫస్ట్లో 10 చెట్లు నరికాను, ఇప్పుడు ఏందో అంత కష్టపడ్డ ఒక చెట్టే నరగలుగుతున్నాను అన్నాడట. అప్పుడు అన్నాడు ఆ యజమాని, నీ గొడ్డలు చూపించు అన్నాడట. గొడ్డలి అప్పటికే నరికి ఏమైపోయిందంటే కళ్ళేపోయి మొద్దుబారిపోయింది, మొండిదైపోయింది. మొండి గొడ్డల వల్ల ఫలితాలు రావు. అప్పుడు చెప్పాడట, నీ గొడ్డలికి నువ్వు మళ్ళీ పదును పెట్టు. పనిలో వాడబడుతున్నప్పుడల్లా పదును పెట్టాలి, పనిలో వాడుకుంటున్నప్పుడల్లా పదును పెట్టాలి. ఈరోజు మన విశ్వాస జీవితంలో కూడా ఫస్ట్ చాలా పదునుగా ఉంటాం. ఎంత పదునుగా ఉంటామంటే దేవుని కోసం చాలా రోషంగా పదునుగా ఉంటాం. వాడుకుంటూ వస్తున్న తరుణంలో మొద్దుబారిపోతాం. ఏమవుతాం? మొద్దుబారుతాం. అందుకే మనం మొద్దుబారుతామని దేవుడు ఏమన్నాడంటే సాధకము చేసుకొని పదును పెట్టుకొని ఆత్మీయ జీవితాన్ని అన్నాడు. ఏం కావాలా? తర్ఫీదు చేసుకుంటూ సాధకము చేసుకుంటూ పదును పెట్టుకొని ఆత్మీయ జీవితాన్ని. పదును కావాలా దేవునిలో, దేవుని పనిలో పదునైన గొడ్డలుగా నువ్వు మారాలా అన్నాడు. ఈరోజు ఈ మాట ఉంటే మనలో ఎంతమంది వాడబడుతున్నాం చెప్పండి? ఎంతమంది మొద్దుబారిపోయిన గొడ్డల్లాగా ఉన్నావు? ఎంతమంది నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పదునుగా ఉన్నావు? ఎన్నిసార్లు ప్రభు పనిలో నువ్వు వాడబడి ఉంటావు? ఎన్నిసార్లు నీ ఆత్మీయ జీవితంలో మొద్దుబారిపోయి నిన్ను పనికి పెట్టుకున్న వాళ్ళకి నువ్వు నష్టాన్ని తెచ్చి ఉంటావు? మొద్దుబారిపోయిన గొడ్డలి పనికి పెట్టుకున్న వాళ్ళకి చేటు తీసుకొస్తుంది, ఉపయోగం ఉండదు. మొద్దుబారిపడే నీ జీవితం వల్ల సంఘానికి నష్టం, కాపరికి నష్టం, నిన్ను ప్రేమించి పదునైన ఆయుధంగా చేసిన దేవునికి నష్టం. ఈరోజు ఈ మాటలు మనలో పదునైన గొడ్డలుగా దేవుడిని తయారు చేయాలనుకున్నాడు. నువ్వేమో దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయతను, విశ్వాసమును, ప్రార్థన జీవితాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాల్సిన దానికి బదులు మొద్దుబారేలా చేసుకుంటున్నావు. నీ విశ్వాసం పెరిగిందా? నీ భక్తి పెరిగిందా? నీ ప్రార్థన పెరిగిందా? నీ ఆత్మీయత పెరిగిందా? నువ్వు పదును తేలుతున్నావా అంటే పదును తేలటల్లా ఇంకా తగ్గిపోయి మొద్దుబారిపోతున్నావు. మొద్దుబారి పనిముట్టు ఉపయోగపడదు, పదును లేని పనిముట్టు పనికి రాదు, ఏ పనికి పనికి రాదు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ విశ్వాసంలో వృద్ధి పొందకపోతే, నీ ప్రార్థన జీవితంలో అభివృద్ధి లేకపోతే నువ్వు చివరికి నీ ఇంటోళ్ళకే ఉపయోగపడవు, దేవుడి దాకా కాదు. ఎవరికి ఉపయోగపడవు? పదును లేని వ్యక్తి ఇంటిలో వాళ్ళకే ఉపయోగపడడం. ఆత్మీయంగా పదును లేకపోతే నువ్వు దేవుడి దాకా కాదు, నీ వల్ల నీ ఇంటోళ్ళకే ఉపయోగం ఉండదు. దేవునిలో పదును తేలాల. నీ భక్తి, నీ విశ్వాసం, నీ ఆత్మీయత, నీ రక్షణ ఎప్పటికప్పుడు పదును తేలటం అంటే అభివృద్ధిలోకి రావాలి. ఇంకా వృద్ధి చేసుకోవాలి, ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. మునుపటి కంటే, గత వారం కంటే, నిన్నటి కంటే ఈరోజు ఇంకా దేవునిలో అభివృద్ధి స్థాయిలోకి నువ్వు రాగలిగినప్పుడు పదును తేలిన వ్యక్తిగా ఉంటావు. పదును లేని మొండి గొడ్డలు తీసుకుపోయి సాతాను దగ్గర పోయి దుమ్ అన్నావు అనుకో, చూసారులో పో అంటాడు వాడు. ఏమంటాడు చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. అది ఎక్కడ వాణ్ణి పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. ఎవరి వల్ల కాలేదట? దయ్యం పట్టిన వాడిని ఒక్కడే కొడుకు అతనికి యేసు ప్రభు శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. అయ్యా, నా కుమారుడికి దయ్యం పట్టింది, వాడికి దయ్యం పట్టినప్పుడల్లా వాడు నిప్పుల్లో నీళ్ళల్లో పడుతున్నాడు, నురుగు కక్కుతా ఉన్నాడు, వాడిని కొద్దిగా బాగు చేయండి, ప్రార్థన చేసి యేసు ప్రభు శిష్యుల దగ్గరకు తీసుకొచ్చాడు. పాపం అమాయకపు తండ్రి. వీళ్ళు వచ్చి ధూమ్ ప్రార్థన చేశారు, అది చేశారు, ఇది చేశారు. ఏముంది వాక్యంలో? అది వారి వల్ల కాలేదు, అది వారి వల్ల కాలేదు. ఏం కలదండి? వారి వల్ల కాలేదు. ఏమి లేదు? పదును లేదు. సాతానుడి దగ్గరికి పోతే వాడికి బాగా తెలుసు నీ గురించి, నీ గుట్టు రట్టు మొత్తం తెలుసు వాడికి.
సాతాను దగ్గరికి పోవాలి అసలు నీ నిజ స్వరూపం తెలియాలంటే. వాడికి మొత్తం తెలుసు, నువ్వెవరో చెబుతాడు, నీ చరిత్ర ఎంత మొత్తం చెబుతాడు. అప్పటిదాకా ఏమంటాం మనం? పరిశుద్ధులం పరిశుద్ధులం ఉంటాం. వాడు ఎదురుబడల వాడు చెప్తాడు. అప్పుడు శిష్యులు కూడా అప్పటిదాకా మేము మంచి ప్రార్థన పరులం, యేసై పక్కన ఉన్నాం, యేసు ప్రభుతో ఉన్నాం, మేము మంచి ప్రార్థన పరులం, యేసు ప్రభుతో పాటు రోజు అడు తిరుగుతున్నాం ఇడు తిరుగుతున్నాం అనుకున్నారు. ఒక దయ్యం పట్టినోడు వచ్చి వస్తే వాళ్ళ వల్ల కాల, అందరిలో షేమయ్యారు, అందరిలో సిగ్గుపడ్డారు. ఎందుకో పదును లేని గొడ్డలు ఈ శిష్యులు. ఏం కావటల్లా? పదును కావటల్లా. తర్వాత అడిగారు యేసు ప్రభు వారిని, అయ్యా మా వల్ల ఎందుకు కాలేదా దయ్యాన్ని వెళ్ళగొట్టడం, నీ వల్ల ఎందుకు అయింది అంటే అప్పుడు యేసు ప్రభు ఒక సూత్రం చెప్పారు, ఆయన మీ ఆత్మీయ జీవితంలో మీరు పదును పెట్టుకోలేకపోయారా బాబో, మీరు ఉపవాసంతోనో ప్రార్థనతోనో మీ ఆత్మీయ జీవితాన్ని పదును పెట్టుకోవాలా, అప్పుడే సాతానుడు పారిపోతాడు అని. మనకేమో ఒక పూట ఉపవాసం ఉంటారంటే అస్సలకి ఆత్మారా వల్లడిపోతాడా? అవునా కదా? ఉండలేమాయా? 10 నిమిషాలు ప్రార్థన చేయాలంటే మోకాళ్ళ నొప్పులు, ఉండలేమాయా? పదునేమో లేదాయా, పనులేమో విస్తారమాయా. నీ పదును లేని జీవితాన్ని చూసి సాతానుడు ఆడ పారిపోతాడు, పోతాడా? వాడు అంటాడు, నీ వల్ల కాదులేపో, నాకు తెలియదండి నీ గురించి, నీ వల్ల కాదంటాడు. శిష్యుల వల్ల అయిందా? వారు వెళ్ళగొట్టలేకపోయిరి. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఇదే జీవితం, పదును లేని విశ్వాస జీవితం, పదును పెట్టుకోలేక మొద్దుబారిపోయిన విశ్వాస జీవితం. ఎప్పుడో పదును పెట్టుకున్నావు, ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ నీకు ఒక ఉపవాసం లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక పశ్చాత్తాపం లేదు, దేవుని కొరకు ఆరాటం లేదు, ఆత్మల కొరకు పోరాటమూ లేదు. మొద్దుబారిపోయావు. ఏమైపోయింది నీ ఆత్మీయ జీవితం? మొద్దుబారిపోయి దేవుడు నాకు కార్యాలు చేయటం లేదే, దేవుడు నాకు మేలు చేయటం లేదే, నేను అంత ప్రార్థన చేసినా దేవుడు నాకు ఏ సహాయం చేయటం లేదే. ఎడ చేస్తాడు? వాళ్ళ వల్ల అయిందా? శిష్యుల వల్ల అయిందా? వాళ్ళ వల్ల కాదు, నీ వల్ల కూడా కాదు. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో పదును లేకుండా, నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధిలో ఎదగకుండా, నీ ప్రార్థనలో ఎదగకుండా, నీ విశ్వాసంలో ఎదగకుండా, దేవుడు నాకు అవి చేయటం లేదు, ఈ చేయట్లేదు, ఆ మేలు చేయటం ఏం జరగం. దేవుడు అన్నాడు, నీకు నువ్వు సాధకం చేసుకోవాలా, భక్తి విషయంలో నీకు నువ్వే పదును పెట్టుకోవాలా. దినదినము, సంవత్సరం వెంబడి సంవత్సరము నీ భక్తి జీవితంలో పదునైన ఆయుధంగా ఉండాలి. దేవుడు నిన్ను వాడుకోవటానికి ఉపయోగపడే పదునైన ఆయుధంగా నువ్వు ఉండాలి. మొద్దుబారిన ఆయుధంగా ఉంటే దేవుడు నిన్ను వాడుకోలేడు, గుర్తుపెట్టుకో. మొద్దుబారిన ఆయుధాన్ని దేవుడు మనమే వాడుకో. మన ఇంట్లో 2 కొడవలు ఉన్నాయి అనుకో, దేని పెట్టి కూరగాయలకు వస్తాం? అంతం పీక కోసుకున్నది ఎగదంతం. ఎప్పుడు? మొద్దుబారిపోయిన కొడవలను చూసి పీక కోసుకున్న ఎందుకు అంతం? అంత మొద్దుబారిపోయిందని, దానివల్ల ఏం ఉపయోగం లేదని అర్థం. నిన్ను చూసినా కూడా దేవుడు అదే అంచడేమో, ఏం ఉపయోగం లేదు, నీ వల్ల లెక్కకు ఉన్నాం. పదును లేని గొడ్డలాగా ఉండమాక. పదును లేని గొడ్డలు ఏ ఇంట్లో పనికి దేనికి ఉపయోగపడదు, నువ్వు ప్రభువు కూడా ఏమీ ఉపయోగపడవు. చూడండి మరొక ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా 51:20. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధం వంటి వాడవు. నీ వలన నేను జనములను విరగ్గొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగ్గొట్టుచున్నాను, నీ వలన గుర్రములను రౌతులను విరగ్గొట్టుచున్నాను, నీ వలన రథములను వాటిని ఎక్కువారిని విరగ్గొట్టుచున్నాను, నీ వలన స్త్రీలను పురుషులను విరగ్గొట్టుచున్నాను, నీ వలన ముసలివారిని బాలురను విరగ్గొట్టుచున్నాను, నీ వలన యవనులను కన్యకలను విరగ్గొట్టుచున్నాను, నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను విరగ్గొట్టుచున్నాను, నీ వలన దున్నువారిని వారి దుక్కుటెద్దులను విరగ్గొట్టుచున్నాను, నీ వలన ఏలికలను అధిపతులను విరగ్గొట్టుచున్నాను. ఎన్ని పర్యాయాలు అన్నాడు దేవుడు, నీ వలన నీ వలన నీ వలన అన్నాడు లేదా? నీ వలన నీ వలన నీ వలన. ఎన్నిసార్లు దేవుడు ఆ మాట అన్నాడు. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధ ఆయుధము వంటి వాడవు. ఎన్ని పర్యాయాలు! 20, 21, 22, 23 వచనాల్లో నీ వల్ల నీ వల్ల నీ వల్ల. ఎవరిని వాడుకుంటాడు దేవుడు?
గండ్రగొడ్డలాగా పదునుగా ఉంటే దేవుడు వాడుకుంటాడట. అలాంటి వారి వలననే దేవుడి కార్యాలు జరుగుతాయట. పదును లేని గొడ్డలాంటి వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళేం దేవుడు వాడుకోవట్ల. పదును లేని గొడ్డల లాంటి వలన దేవుడు ఏం వాడుకోవట్ల. గండ్రగొడ్డలుగా ఉన్న వారి వలననే ఏం జరుగుతుందంట? దేవుని రాజ్య వ్యాప్తి జరుగుతుందట. ఏం జరుగుతోంది? దేవుని రాజ్య వ్యాప్తి జరుగుతుంది. దేవుడు అనాల నిన్ను చూసినప్పుడు నీ వలనే ఇక్కడ ఎంతమంది రక్షించబడ్డారు, నీ వలనే ఇక్కడ పాపములన్నీ నరికివేయబడ్డాయి, నీ వలనే ఆత్మలు రక్షించబడ్డాయి, నీ వల్ల నీ వల్ల నీ వల్ల అని ప్రతిసారి దేవుడు అన్నప్పుడల్లా నీ హృదయం కలుక్కుమనాల. ఏమనిపించాలా? నీ హృదయం కలుక్కుమనాల. నా వల్ల ఒక పనైనా జరగట్లేదే దేవుడుల్లో, నా వల్ల నేను ఎప్పుడూ దేవుడిలో ఇంత బలంగా వాడబడలేదే, నా వల్ల కొన్ని ఆత్మలైనా రాలేదే, నా వల్ల సంఘానికి ఆత్మ క్షమాభివృద్ధి ఏం కలగలేదే, నా వల్ల కొన్ని ఆత్మలు పరలోకానికి నడిపించబడలేదే. దేవుడు అన్నాడు, గండ్రగొడ్డలి నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, నా చేతిలో యుద్ధపు ఆయుధము వంటి వాడవు. ఎంత బాగుందా మాట? వినండి, దేవుని చేతిలో యుద్ధాయుధంగా నువ్వు ఉండాలి. దేవుని చేతిలో గండ్రగొడ్డలుగా నీవు ఉంటే నీ వల్ల అప్పుడు ఎవరికి ఏం కలుగుతుందట? నీ వలన దేవుని రాజ్యానికి వ్యాప్తి చెందుతుంది. నీ వల్ల యేసు ప్రభు సువార్త లోకంలోనికి వెళ్తుంది. నీ వలన సాతాను రాజ్యాలు కోల్చబడతాయి. నీ వలన సంఘానికి క్షమాభివృద్ధి కలుగుతుంది. నీ వలన అనేక ఆత్మలు రక్షించబడతాయి. నీ వలన అనేక కుటుంబాలు రక్షించబడతాయి. నీ వలన అనేకులు బాప్తిసం పొందుతారు. నీ వలన అనేకులు పాతాళం నుంచి తప్పించబడి పరలోకముకు వెళ్ళే దారులు నడవగలుగుతారు. ఈ వరుసలో నీ వలన అనే పేరు దగ్గర నువ్వు ఉండాలి. నీ వల్ల కలిగింది అనాలి దేవుడు. నీవు గండ్రగొడ్డలి లాంటి వాడు. ఎలా ఏమనాలి దేవుడు మనం చూసినప్పుడు? నీవు నాకు గండ్రగొడ్డలి లాంటి వాడవు, పదునైన ఆయుధం లాంటి వాడవు అనాలి దేవుడు మనల్ని చూసి. దేవుడు మనల్ని చూసి నువ్వు ఊడిపోయిన గొడ్డలు అన్నాడో నీ పని ఉష్షే. దేవుడు నిన్ను చూసి నువ్వు పదులు లేని గొడ్డలు అన్నాడో నీ పని ఉష్షే. ఏమన్నాలా? నీవు నాకు గండ్రగొడ్డలి లాంటి వాడవు. ఈ గొడ్డలు ఏం చేస్తుంది? గండ్రగొడ్డలు ఊరకనే ఉందా? దేవుడు అంటే నాకు కూడా మనం మాటలకు భలే చెప్తాం. దేవుడు అంటే నాకు చాలా భక్తి ఉందండి, యేసు ప్రభు నమ్ముకుని ఇప్పుడు అప్పుడు మీరు పుట్టలేదు అంటాం. ఏమన్నా నీ వల్ల అయిందా? ఏదో ఎన్నిసార్లు అన్నాడు దేవుడు నీ వల్ల అని? 10 సార్లు అన్నాడు. ఏమన్నా నీ వల్ల ఏమన్నా జరిగిందా అంటే 10 మాటలు చెప్పు. నీ వల్ల జరిగింది ఏముండదో. నీ వల్ల ఏముండదు. నీ వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ. ఎందుకో? మొద్దుబారిపోయిన గొడ్డలతో భుజాల నొప్పులు తప్ప ఏముండవు. దేవుడు అన్నాడు, నీవు నాకు గండ్రగొడ్డలు లాంటివి గానిగా ఉంటే రాజ్యము విస్తరిస్తుంది అన్నాడు. ఈరోజు దేవుని యొక్క రాజ్యము భూలోకంలో వ్యాప్తి చెందాలంటే, యేసు ప్రభు యొక్క రాకడకు రాజ్యము సిద్ధపరచాలంటే నీవు దేవుడి చేతిలో గండ్రగొడ్డలు లాంటి వాడవు కావాలా. గండ్రగొడ్డలు లాంటి వ్యక్తివి. ఎలాగూ గండ్రగొడ్డలి 2 వైపుల పదును కలిగి ఉంటుందో అలాగూ నువ్వు దేవుడి చేతిలో పదునైన ఆయుధంగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ దేవుడి పని ఉంది అంటే, ప్రభువా నేనున్నాను, గండ్రగొడ్డల్లాగా నన్ను వాడుకోండి అన్నట్టుగా ఉండాలి. కానీ ఇంకా నన్ను మొద్దు బారిపోయానయ్యా, ఏంటది మొద్దు బారిపోయాను ఇప్పుడు కాదులే అనుకోకూడదు. ఏంటది ఇప్పుడు కాదులే అనుకోకూడదు. అడవిలో అడవి పందిని ఎప్పుడని చూసారా? అడవి పంది ఈసారి ఎప్పుడో చూడండి, అప్పుడప్పుడు దొరుకుతుంటాయి మనకు కూడా. అడవి పంది ఒకరోజు దాని పళ్ళు రాయికేసి రుద్దుకుంటా ఉందట. రాయికేసి రుద్దుకుంటా ఉంటే మరొక పంది వచ్చింది. వచ్చి ఏంది రాయికేసి ఏమి రుద్దుతున్నావు పళ్ళు అంటే అన్నదట, నేను నా పన్ను పదును పెడుతున్నాను అన్నదట. అడవి పందికి 2 ఉంటాయి, ఇటొకటి ఇటొకటి ఎట్లాగుంటాయి పళ్ళు. అడవి పందికి బయటకు ఉంటాయి. అది రాయికేసి రాపిడి చేస్తూ ఉంది. ఎందుకు అంటే నేను నా పన్నును పదును పెట్టుకుంటాను అంది. లోపల పక్కన అడవి పంది నవ్విందట. పళ్ళు పదును పెట్టుకోవటం ఏంటి, నీ పిచ్చితనం కాకపోతే అందట. ఈ లోపల రానే వచ్చింది ఒక తొడేలో పందుల మంద మీదకు. పదును పెట్టుకున్న పంది అది వచ్చినప్పుడు ఏం భయపడలా. ఎందుకు?
తన దగ్గర ఉన్న పదునైన ఆయుధాలు ఒక కుమ్ము గుమ్మేసింది అంతే. ఆ పన్ను తగలడంతో అది అక్కడి నుంచి దూరం పారిపోయింది. ఇంకొక పక్కన పదును లేని పందు ఉందే, అది చూసి కిలోమీటర్ దూరం పారిపోయింది, తన ప్రాణాలు పోతాయని. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు కూడా నువ్వు కూడా అదే. పదును లేకుండా ఉంటే ఉలిక్కి పడతావు. పదును లేనిగా వ్యక్తిగా ఉంటే ఏం తట్టుకోలేం. చిన్న సమస్యకు తట్టుకోలేవు, ఒక శోధనకు తట్టుకోలేవు, ఒక కష్టానికి తట్టుకోలేవు, ఒక బాధకు తట్టుకోలేవు. ఆత్మీయ జీవితంలోనూ పదును కలిగి ఉంటే, గండ్రగొడ్డల్లాగా పదునైన వ్యక్తిగా నువ్వు ఉంటే, ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి పెను ప్రమాదం రాబోతున్నా ధైర్యంగా నువ్వు ఎదుర్కోగలుగుతావు. అంతగా పదును ఉంటావు ఆత్మీయ జీవితం. దేవుడు కూడా గండ్రగొడ్డలిలాగా పదును కలిగి ఉన్న వారిని ఆయన చేతుల్లో ఆయుధంగా వాడుకుంటాడట. నీవు నాకు యుద్ధములో ఆయుధము లాంటి వాడవు అన్నాడు. ఈరోజు ఎంతమంది ఉన్నాం? ఎన్ని సంవత్సరాలైందో ఒకసారి ప్రభువుని నమ్ముకొని ఆలోచించుకోండి. ఎన్ని సంవత్సరాలైందో ప్రభు పనులు నువ్వు హృదయపూర్వకంగా వాడబడి, ఎన్ని సంవత్సరాలైందో పదునైన ఆయుధంగా దేవుని చేతిలో నువ్వు వాడబడుతున్న కొద్దీ నువ్వు పదునవ్వాలి. పనిలో పనిముట్టు వాడబడుతున్న కొద్దిగా పదునవుద్ది. పనిలో వాడబడని వ్యక్తులే, పనిలో వాడబడిని ఆయుధమే మొద్దుబారిపోద్ది. వాడబడనోళ్ళే మొద్దుబారిపోతారు. మొద్దుబారిన పనిముట్ల వల్లనే భుజాల నొప్పులు వస్తాయి, గోళ్ళ నొప్పులు వస్తాయి. పనిలో వాడబడుతున్న కొద్దీ ఆయుధము పదును తేలుతూ ఉంటుంది. దేవునిలో కూడా అంతే. నువ్వు ఎంత వాడబడతావో, దేవుని చేతిలో ఎంత పదునైన ఆయుధంగా ఉంటావో, దేవుని చేతిలో ఎంత గండ్రగొడ్డల్లాగా ఉంటావో, నువ్వు అంతగా ఎదుగుతావు, అంత బలంగా దేవుడు నిన్ను ఇంకా వాడుకుంటా ఉంటాడు. ఆయన అన్నాడు, నీ వలన నేను శూర కార్యములు జరిగిస్తాను అని. నిన్ను పట్టుకొని దేవుడు తన చేతులు ఆయుధంగా పట్టుకొని నీ వల్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడట. ఎప్పుడు? దేవుడి చేతుల్లో గండ్రగొడ్డలుగా మారినప్పుడు. ఆమేన్. పదును లేని గొడ్డలుగానో ఊడిపోయిన గొడ్డలుగా ఉన్నావు అనుకో, ఆ రెండు గొడ్డలు ఎవరికో కావాలా? ఊడిపోయిన గొడ్డలు ఎవరికి ఉపయోగం పడిద్ది? చేతిలో ఉత్త కర్ర ఉంది, గొడ్డలు ఎప్పుడో ఊడిపోయింది. ఊడిపోయిన గొడ్డలు తీసుకుని నువ్వేం చేస్తావు? ఓరకు అదర కొడితే కుక్క కూడా పోదు. ఇక సాతానుడు ఏం పోతాడు? పదులు లేని గొడ్డలు తీసుకొని నువ్వేం చేస్తావు? శిష్యుల వల్లే గాల, వారు మా వల్ల కాలేదన్నారు, రేపు నీ వల్ల కూడా కాదు. పదులు లేకుండా నువ్వేం చేస్తావు? లెక్కకి మాత్రం జనాల్లో ఉంటావు. యేసు ప్రభువుని నమ్ముకున్నావు అంటే నమ్ముకున్నానంటావు. ఏది నీ పదునేది, నీ ఆత్మీయత ఏది, నీ ప్రార్థన ఏది? ఏమన్నా పెరిగి పదునయ్యావా అంటే పదును కావడం కాదు కదా, నువ్వు మొద్దుబారిపోయావు. ఏమైపోయావు? నీ హృదయం మొద్దుబారిపోయింది, ప్రార్థన పోయింది, విశ్వాసం పోయింది, రక్షణ పోయింది. అన్నీ ఎప్పుడో వాడెప్పుడో ఎత్తపోయాడు. సాతాండగాడు ఎప్పుడో నీ గొడవలు ఓడగొట్టాడు. ఏం చేశాడు వాడు? సాతాండగాడు ఎప్పుడో నీ గొడ్డలు ఓడగొట్టాడు. ఇప్పుడు నీ దగ్గర గొడ్డలు లేదు, ఆయుధం లేదు, ఒక్క కర్రే మిగిలింది. అది నీకు తెలుసు, నీకు బాగా తెలుసు. నీ గొడ్డలు ఎప్పుడో వాడు ఓడగొట్టాడు. సాతాండగాడు ఎప్పుడో నీ ఆత్మీయతను దేశపోయాడు, నీ ప్రార్థన దేశపోయాడు, నీ విశ్వాసం నీ రక్షణ వాడు ఎప్పుడో మొత్తం ఓడగొట్టి ఉత్త కర్ర చేతిలో పెడితే, ఉత్త కర్ర పట్టుకొని పైకి మాత్రం అని మనం నటిస్తూ ఉంటాం. వాడికి తెలుసు సాతాండగా, చూశారు నీ రెంకలు, నీ ఎరుపులు, నీ కేకలు నాకు వినబడ్డాయిలే అంటాడు వాడు. ఊడిపోయిన గొడ్డలు పెట్టుకొని సాతాను ముందు నిలబడలేవు. ఇక దేవుడి ముందు ఏమి నిలబడతావు? పదులు లేని గొడ్డలు పెట్టుకొని సాతాడుని ముందే నువ్వు నిలబడలేవు. రేపు దేవుడి దగ్గర ఏం నిలబడతావు? ఎవరి కోసం బతకొద్దు, మనుషుల కోసం నటించొద్దు. నీ హృదయాన్ని సరి చేసుకో. దేవుడి కొరకు నువ్వు గండ్రగొడ్డలేలాగా మారాలి. ఆమేన్. దేవుడు నిన్ను వాడుకునే యుద్ధ ఆయుధంగా మారాలి. దేవుడు అక్కడ 10 మార్లు అన్నాడు, నీ వల్ల బలము, నీ వల్ల రాజ్యాలు, నీ వలనే అన్నిటిని నేను ఎలా జయిస్తానో అని దేవుడు నిన్ను వాడుకొని నీ వలన దేవుడు ఇక్కడ ఆయన రాజ్యంలో వ్యాప్తి చెందటానికి, లోకము శోధనలో పాపములో మనుషులను జయించటానికి నువ్వు దేవుడి చేతిలో గండ్రగొడ్డలవి కావాలి. ఆమేన్. దేవుడు అన్నప్పుడు నీ వల్ల ఇది జరుగుతుంది అని దేవుడు అంటే అప్పుడు దేవుడి చేతులు దాయుధంగా ఉంటావు. ఈ 3 గండ్రగొడ్డల్లాగా మనం ఉండలేకపోతే, ఊడిపోయిన గొడ్డల్లాగా ఉన్నా నీకు నష్టమే, పదును లేని గొడ్డల్లాగా ఉన్న నీకు నష్టమే. చివరికి ఇంకొక మాట, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేవుడు అన్నాడు,
ఇది మరొక గొడ్డలి, యేసు ప్రభు చేతిలో ఉన్న గొడ్డలి, తీర్పు. ఏం గొడ్డలట ఇది? తీర్పు అనే గొడ్డలి. ఇప్పుడే గొడ్డలి నీ జీవితపుని చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. నీవు ఫలించావా? సరి. నీ జీవితంలో నువ్వు ఫలించలేదా? చెట్టు మొదల మీద పెట్టిన గొడ్డలి ఎత్తబడుతుంది, నువ్వు నరకబడి కాల్చబడతావన్నాడు దేవుడు. ఇది తీర్పు అనే గొడ్డలి. జాగ్రత్త. దేవుడు మనలను అభిషేకించి తన రక్తము మన మీద ప్రోక్షించి పదునైన ఆయుధంగా, బలమైన ఆయుధంగా దేవుడు తన చేతుల్లో మనల్ని పెట్టుకొని, నీవు దేవుని చేతుల్లో గండ్రగొడ్డల్లాగా ఉంటూ ఆయన పనిలో నీ వలన నువ్వు వాడబడాలని దేవుడు కోరుకుంటుంటే, మనమేమో ఆనాడు ఎలీషా గారి దగ్గర ఉన్న శిష్యుల్లాగా గొడ్డలు ఓడగొట్టుకున్న వాళ్ళం ఉంటాం. శిష్యుడు ఏం చేశాడు? గొడ్డలు ఓడగొట్టుకున్నాడు. నువ్వు కూడా నువ్వు ఓడగొట్టుకొని, ఉత్త కర్ర చేతులు పట్టుకొని, రక్షణ ఓడగొట్టుకొని, దేవుడు నీకు ఇచ్చిన చక్కటి ఆత్మీయమైన వరాలు ఓడగొట్టుకొని, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయమైన తలాంతులు ఓడగొట్టుకొని ఉత్త కర్ర చేతులు పట్టుకొని మిగిలావు. మరికొంతమంది ఏమో ఎప్పుడో పదును పెట్టావు, 10 ఏళ్ళ కిందట, 20 ఏళ్ళ కిందట, ఇప్పుడు దాకా మళ్ళీ గొడ్డల మోహం చూసింది లేదు. ఎప్పుడో ప్రభువు కోసం రోషం కలిగి, పౌరుషం కలిగి, భారంగా జీవించావు. మళ్ళీ దేవుడి కొరకు నువ్వు చేసింది ఏమీ లేదు. గొడ్డలి మోహం వేసినట్టుగా నువ్వు ఉన్నావు. శిష్యులు మొద్దుబారిపోయిన గొడ్డలి, పదును లేని గొడ్డలి పనికి రాదు. శిష్యుల వల్ల గాల, సాతాండు ముందు పోయి నిలబడితే వాళ్ళ వల్ల గాల. నీ జీవితంలో ఎదుర్కొనే సాతాను శోధనలో నీ వల్ల కాదు, అపవాది తంత్రాలు నీ వల్ల కాదు, శ్రమలను, శోధనలను, కష్టాలను జయించడం నీ వల్ల కాదు. ఎప్పుడు నీ వల్ల కాదు? పదును లేకుండా మొద్దు బారిపోయి ఉంటే నీ వల్ల కాదు. పదును పెట్టుకో. ఆత్మీయ జీవితానికి ఉన్నాడు దేవుడు. పదును పెట్టుకో. ప్రార్థనా జీవితాన్ని పెంచు, ఆత్మీయ జీవితాన్ని పెంచు, విశ్వాస జీవితాన్ని పెంచు. దేవుని చేతిలోకి గండ్రగొడ్డలాగా దేవుడి చేతిలోకి రా. దేవుడు నిన్ను వాడుకునే ఆయుధముగా, పాత్రలాగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను, నీ వలన అనేకమైన ఘనకార్యాలు, నీ వల్ల దేవుడు అనేకమైన శూర కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మూలకపోయి దాక్కునే మొద్దుబారిపోయే గొడ్డలాగా ఉండ మాకు. అలా ఉన్నావో, దేవుడి చేతిలో తీర్పు అనే గొడ్డలి ఉంది. ఈ గొడ్డలి వచ్చి నీ మీద పడిందో, నీవు నరకబడి నశించి నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి దేవుని యొక్క తీర్పు అనే గొడ్డలి మన మీదకి రాకముంది ఎక్కడ పోగొట్టుకున్నామో దేవుడు మనకిచ్చిన రక్షణను, అభిషేకాన్ని, ఎక్కడ ఏ తప్పులో, ఏ పాపములో కాలు పెట్టి, ఎక్కడ అపరాధములో పడిపోయి దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని పోగొట్టుకున్నావో, రక్షణ పోగొట్టుకున్నావో, తిరిగి మరలా దాన్ని సంపాదించుకో. ఆ సేవకుడు కూడా గొడ్డలి పోగొట్టుకున్నప్పుడు ఎలీషా దగ్గరకు, అయ్యా గొడ్డలి పోయింది, గొడ్డలి పోగొట్టుకున్నాను అని ఇంటికి పోలా, పోతే పోయిందిలేని పోలా, పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకొని ఇంటికి వెళ్ళాడు. ఈరోజు ఈ మాట ఉంటే మనలో కూడా ఎక్కడ పోగొట్టుకున్నావో నీ ఆత్మీయ జీవితం, ఎక్కడ పోగొట్టుకున్నావో నీ రక్షణ, ఎక్కడ పోగొట్టుకున్నావో నీ ప్రార్థన జీవితం, ఎక్కడ పోగొట్టుకున్నావో దేవుడి కొరకు ఆరాటం, ఆత్మల కొరకు భారం, పోరాటం, పోగొట్టుకున్న దగ్గర మరలా ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభు ఊడిపోయిన గొడ్డల్లాగా ఉన్నానయ్యా, పోగొట్టుకున్నానైనా, నైనా నాకు మరలా తిరిగి ఇవ్వండి ఆ భారాన్ని, మరలా తిరిగి ఇవ్వండి ఆ గొప్ప మొదటిలో ఉన్న విశ్వాసము, మొదటిలో ఉన్న ఆత్మీయత తిరిగి ఇవ్వండి నాయన అడుగుతాం. పదును లేని వ్యక్తిగా మొద్దుబారిపోయి అంటే, మొద్దుబారిపోయిన వ్యక్తుల వల్ల ఏ కార్యాలు జరగవు, ఏ మేలు జరగదు. ప్రభా, నా భక్తి జీవితంలో మొద్దుబారిపోయిన వ్యక్తిగా నేను ఉండకూడదు నాయన, పదునైన ఆయుధంగా ఉండాలా, గండ్రగొడ్డల్లాగా నన్ను మార్చండి తండ్రి అని అడుగుతాం. ఏకమించుదాం. ప్రార్థనలో తల నుంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఏకమించుదాం. దయచేసి తల నుంచి కళ్ళు మూసుకుందాం. ఈరోజు మనం విన్న దేవుని మాటలను బట్టి మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ దారి తప్పామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ పోగొట్టుకున్నామో, ఎక్కడ వెనుకబడ్డామో, లెక్కకు మాత్రమే ఉండి ఏం ఉపయోగం లేని వారంగా ఉన్నామో, నీ వల్ల ఏంటి అని దేవుడు అంటే, నీ వల్ల ఏమి సంఘానికి ఉపయోగం లేకపోతే, నీ వల్ల దేవుని మందిరానికి ఉపయోగమైన పనికి, పరిచర్యకు ఉపయోగం లేకపోతే, నువ్వు ఒక ఊడిపోయిన గొడ్డలివి కదా, నువ్వు ఒక మొద్దుబారిపోయిన గొడ్డలివి కదా. గండ్రగొడ్డలి వల్ల దేవుడు అక్కడ 10 కార్యాలు చెప్పాడు. గండ్రగొడ్డల వల్ల దేవుడి రాజ్యంలో వ్యాప్తి జరుగుతుంది, ఆయన పనులు జరుగుతున్నాయి. నీ వల్ల ఏం ఉపయోగం దేవుడికి?
నువ్వు ఒక ఊడిపోయిన గొడ్డలివి, నువ్వు ఒక మొద్దుబారిపోయిన గొడ్డలివి, నువ్వు ఒక పదును లేని గొడ్డలుగా ఉంటే దేవుడు నిన్ను ఒకరోజు తీర్పు అనే గొడ్డలతో నిన్ను దేవుడు భూమి మీద తీసివేసి ఆయన నిన్ను నరకానికి పంపిస్తాడేమో. పశ్చాత్తపడదా ఒకసారి? ప్రభువా, ఎంతకాలమైందో నాయన, హృదయపూర్వకంగా ప్రార్థించి ఎంతకాలమైందో, పూర్ణ మనసుతో ప్రార్థించి ఎంతకాలమైందో, మీ పరిచర్యలో బలంగా వాడబడి నమ్మకంగా వాడబడి ఎంతకాలమైందో, దేవుని సేవకులకు సహకారంగా నిలువబడి ఎంతకాలమైందో, నా వలన మా ప్రభువా సంఘంలో అనేక మందిని తీసుకువచ్చి ఎంతకాలమైందో, సువార్త ప్రకటించి ఎంతకాలమైందో, పరిచర్యలో పాలు పొంది ఎంతకాలమైందో, ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకోవడం ఆగిపోయి ఎంతకాలమైందో. నేను ఒకవేళ పదులు లేని గొడ్డలుగా నేనున్నానేమో, క్షమించడం నాయనా. మనుషుల ముందు నటిస్తూ జీవిస్తూ ఉన్నానేమో, వేషధారణ కలిగి ఉన్నానేమో, క్షమించడం నాయనా. సాతానుడు ఎప్పుడో నా జీవితంలో నా రక్షణ ఓడగొట్టాడేమో, సాతానుడు ఎప్పుడో నాకు ఇచ్చిన అభిషేకాన్ని ఓడగొట్టాడేమో, నా జీవితంలో ఉన్న ఆత్మీయతను, విశ్వాసమును, రక్షణను వాడు ఓడగొట్టాడేమో. ఓడిపోయిన గొడ్డలాగా జనాల ముందు ఓరక నటిస్తూ బతుకుతున్నానేమో. ఆయన ఓడిపోయిన గొడ్డలు ఎందుకు ఉపయోగపడదో అందుకే నేనేమి ఉపయోగపడలేకపోతున్నానేమో. సంఘంలో నేను ఉపయోగపడలేని ఊడిపోయిన గొడ్డలాగా ఉన్నానేమో. దేవా, మీ పనిలో నేను ఊడిపోయిన ఉపయోగపడిన గొడ్డలుగా ఉన్నానేమో. నాయన, ఎక్కడ పోగొట్టుకున్నానో, ఎక్కడ జారిపోయానో, ఎక్కడ పడిపోయానో మరలా తిరిగి పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. మరలా నా జీవితంలో మా ప్రభు మొదటి ఆత్మీయతను, విశ్వాసమును, ఆత్మల భారాన్ని మీ కొరకు ప్రభు ఉజ్జీవం కలిగిన భక్తి జీవితాన్ని నాకు తిరిగి ఇవ్వండి నాయన. అడుగుదాం. శిష్యుల్లాగా మా ప్రభు మేము పదులు లేని వాళ్ళంగా, నాటి వాళ్ళంగా ఉండకూడదయ్యా. ఓడగొట్టుకున్న గొడ్డల్లాగా మా బ్రతికలు ఉండకూడదు నాయన. మీ కొరకు మీ చేతిలో మేము వాడబడే గండ్ర గొడ్డల్లాగా, ప్రభు పనిలో పదునైన ఆయుధంలాగా మేము ఉండాలయ్యా. ప్రభువా, నేనున్నాను అంటున్నాయన, మీ చేతిలో బలమైన ఆయుధంగా నేను ఉండాలి ప్రభువా. నాయనా, మీరు మమ్మల్ని వాడుకొని మా జీవితంలో శూర కార్యాలు, గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు చేయటంలో మేము ముందుండాలి. మమ్మల్ని రీతిగా వాడుకునే ఆయుధాలుగా మమ్మల్ని ఉంచండి నాయన. మొద్దుబారిన ఆయుధాలను, పదును లేని ఆయుధాలను, ఊడిపోయిన గొడవలు ఎవరు వాడుకోరు. అందువల్లే ఒకవేళ మేము ఇప్పటి వరకు వాడబడలేని స్థితిలో ఉన్నవేమో, మా అపరాధ జీవితాన్ని మన్నించండి నాయన. మా పాప జీవితాన్ని మన్నించండి తండ్రి. నాయన, ఈ సమయంలో ప్రార్థనలో పాల్పోతున్న సంఘ బిడ్డలందరినీ పేరు పేరును మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. మా ప్రభువా, మీ సహాయం తెచ్చండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతములు చేయగల మా ప్రభువా, మరొక మారు మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఎగుమించుదాం ప్రార్థనలో, ఎగుమించుదాం ప్రార్థనలో. ఎక్కడ ఆగిపోయావో, ఎప్పుడు ఆగిపోయావో, ఎంతకాలం అయిపోయిందో నీ జీవితంలో దేవుడికి దగ్గరగా వచ్చి, ఎంతకాలం అయిపోయిందో ప్రభు పాదాలు పట్టుకొని వెక్కి ఎక్కి ఏడ్చి కన్నీరు కాల్చి హృదయపూర్వకంగా ప్రార్థించి ఎంతకాలం అయిందో, ఆయన పాదాలు పట్టుకొని ఆయన నీ హృదయాన్ని తాకిన రోజులు ఎంతకాలం అయిపోయిందో, నీ హృదయంలో ఆనందము దేవుడు కలుగజేసిన రోజులు ఎంతకాలం అయిపోయిందో. ఇప్పుడు నటిస్తూ బతుకుతున్నవేమో, ఉత్త కర్రను చేతులు పట్టుకుని నటిస్తూ బతుకుతున్నవేమో, పదం లేకుండా నువ్వు ఉంటున్నవేమో, దూరంగా పోతున్నవేమో, ప్రభువుకి దూరంగా తొలగిపోతా ఉన్నవేమో, మొద్దుబారిపోయిన గొడ్డలాగా ఆయనకు చేతిలోకి అందుబాటులోకి రాని వ్యక్తిగా ఉన్నవేమో. ఎంత దూరం తొలగిపోతా ఆయన చేతికి అందకుండా. జాగ్రత్త, తీర్పు అనే గొడ్డలు నీ మీద ఎత్తబడక ముందే, తీర్పు అనే దేవుడు నిన్ను కన్ను ఎర్ర చేసి నరికివేయకముందే, నిన్ను నలిపివేయకముందే, రోజు మరొక మారు నీ హృదయాన్ని తెరిచి పశ్చాత్తాపంతో అడుగు ప్రభువుని. ప్రభువా, నేను ఓడగొట్టబడ్డ వ్యక్తినయ్యా. సాతానుడి చేతుల్లో నలగగొట్టబడి అన్నిటినీ పాగొట్టుకొని నలిచివేయబడి ఒత్తక పేరుకు మిగిలిపోయిన ఓడగొట్టబడ్డ గొడ్డలయ్యా. నాయనా, నన్ను క్షమించండి. నాకు తెలుసు నేను ఓడగొట్టబడిన గొడ్డలి, ఊడిపోయిన గొడ్డలని. నాకు తెలుసయ్యా, నేను జీవించేది నటన జీవితం అని. క్షమించండి తండ్రి. నా నటన సాతానుడి దగ్గరే నిలబడలేదే. రేపు తీర్పులో నీ దగ్గర ఎలా నేను నిలబడగలనయ్యా? సాతానుడే నన్ను పసిగడుతున్నాడే. రేపు నీ దగ్గర నేను ఎలా కనబడగలనయ్యా?
ఎవరి కోసం ఈ నటన జీవితం నటించి నరకానికి పోయేది? అడుగు ప్రభువుని హృదయపూర్వకంగా. నటించే జీవితం వల్ల నువ్వు నరకానికి వెళ్ళిపోకముందే ఈరోజు మరొక మారు పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకొని, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ తొలగిపోయావో, ఎక్కడ ఓడగొట్టబడ్డావో, ఎక్కడ పాగొట్టుకున్నావో, తిరిగి మరలా ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభు మరలా నా జీవితాన్ని ఉజ్జీవింప చేయడు నాయన, మరలా నా జీవితంలో రెట్టింపు భారమ దయచేయండి నాయన, మరలా నా హృదయాన్ని తాకండి తండ్రి, నన్ను మా ప్రభు మరలా పైకి లేపి బలపరిచి వాడుకొని పదునైన విధంగా మార్చండి నాయన. మీ చేతిలోనికి వచ్చే గండ్రగొడ్డలాగా నేను ఉండాలి. మీ చేతిలో మీరు వాడుకునే యుద్ధపు ఆయుధంగా నేను ఉండాలి. దేవా, నీవు నన్ను వాడుకొని అనేకమైన కార్యాలు ఈ ప్రాంతంలో, భూమి మీదను, మా సంఘంలో మీరు జరిగించాలి నాయన. నా వలన మా ప్రభు కార్యములు జరుగునట్లుగా నన్ను వాడుకోండి తండ్రి. అడుగుదాం, ఏకీభవించుదాం ప్రభు ప్రార్థనలో. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రభు మరొక మారు మీ ఘనమైన నామానికి వందనాల స్తోత్రాలు నాయనా. అయా, ఈ సమయంలో శిరస్సు వంచి ప్రార్థనలో పాలు పొందుతున్న సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవా, మీ తీర్పు అనే గొడవలి మా జీవితాల మీదకు రాకమునుపే నాయనా మేము సరి చేసుకుని సిద్ధపాటు కలిగి ఉంటూ సహాయం చేయండి తండ్రి. దేవా, ఒకవేళ మేమందరము ఓడిపోయిన గొడ్డలాగా ఉన్నామేమో, సాతానుగాడు ఎప్పుడో మమ్మల్ని ఓడగొట్టాడేమో, మాకిచ్చిన విశ్వాసము, రక్షణ, ప్రార్థన, ఆత్మీయత అన్నీ ఓడగొట్టాడేమో, ఉత్త కర్రను మాకిచ్చాడేమో, ఉత్త కర్రలు పట్టుకుని మేము లోకంలో తిరుగుతున్నాం, సంఘంలో తిరుగుతున్నామేమో. మా ప్రభు ఈ సభలో పశ్చాత్తాపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటుంది. నటిస్తూ మా ప్రభు వేషధారణతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటుంది. వారి మీదకు తీర్పునే గొడ్డల వచ్చి నరకానికి వారు పాకముందే పశ్చాత్తాపంతో నాయన పాగొట్టుకున్న చోట ప్రభు మీ పాదాలు పట్టుకొని మరలా మేము ఆత్మీయమైన గొడ్డల జీవితాన్ని కలిగి ఉండినట్లుగా సహాయం చేయడం నాయన. పదులేని గుడ్డలాగా మొత్తుబారిపోయామేమో నాయన, ఎప్పుడో పొదును పెట్టుకున్నాం, తర్వాత మా జీవితాల్లో ప్రార్థన అభివృద్ధి లేదు, విశ్వాసం లేదు, ఆత్మీయత లేదు, పరిచర్యలో వాడబడడం ఎక్కడ మా పూర్వ సంఘంలో మేము వాడబడలేక మొద్దుబారిపోయి దూరంగా తొలగిపోతున్నామేమో, మీ చేతి దగ్గరికి రాలేకపోతున్నామేమో నాయన. మీరు వాడుకోవడానికి మీ చేతికి అందుబాటులోకి రాలేని మొద్దుబారిపోయిన గొడ్డ లాంటి జీవితాలు కలుగున్నామేమో, క్షమించండి తండ్రి. నాయనా, మమ్మల్ని గండ్రగొడ్డలాగా మీ చేతిలో మీరు వాడుకునే యుద్ధపు ఆయుధములాగా మమ్మల్ని తయారు చేయడం నాయన. మీరు వాడుకునే పనిముట్టిగా మమ్మల్ని మార్చడం తండ్రి, మలచండి నాయన. ఈ సమయంలో మా ప్రభు శిరస్సు నుంచి ప్రార్థనలో పాలు పొందు ప్రతి ఒక్కరిని పేరు పేరును జ్ఞాపకం చేసుకొని మీ కొరకు వాడబడి పదునైన ఆయుధంగా, బలమైన ఆయుధంగా తయారు చేయబడి కూడిన మమ్మలను సంఘం సహవాసము మా దేశ ప్రజలందరి రీతిగా రక్షణ నడిపించి దీవించబడి క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.